అనంతం అఖండం నా స్వరూపమైన బ్రహ్మస్వరూపము ఆ విధంగా ప్రకాశిస్తుంది. అది నా స్వరూపము అనుకొని దీంట్లోంచి ఆ అఖండ రూపమైన బ్రహ్మంలో కలిసినాడు. జీవత్వంతో వేరుపడి నిన్నాడు కదా ఇంతకాలం. ఈ జీవభావాన్ని వదిలినాడు. మళ్ళా ఇక్కడ బ్రహ్మస్వరూపం అనంతమై ఉందో ఆ అనంతంలోకి పోయినాడు. ఈ బ్రహ్మం నేను, అహం బ్రహ్మాస్మి శివోహం అయమాత్మ బ్రహ్మ అన్నాడు. ఆ బ్రహ్మం నేను అనుకున్నాడు, బ్రహ్మంతో కలిసిపోయినాడు. ఆ విధంగా ఆ వచ్చిన దారిన ప్రవేశం అంటే దీంట్లోకి ఎట్లా ప్రవేశించినామో ఆ విధంగానే మళ్ళీ వెనక్కు పోయి మళ్ళీ అనంతమైన బ్రహ్మంలో కలిసిపోవడము. అది జీవన్ముక్తి. బతికి ఉండగానే ఆ విధంగా చేయగలిగినటువంటి వాడు, బతికి ఉండగానే ముక్తిని సంపాదించిన వాడు జీవన్ముక్తుడు. అది జీవన్ముక్త స్థితి అంటారు. సత్యం యొక్క తత్వమును సరిగా గ్రహించకపోవుట చేతనే ఈ అన్యదా గ్రహణము సంభవించుచున్నది. ఎందుకు ఇట్లా పొరపాటు పడుతున్నాడు? మనిషికి ఏం తలకాయ లేదా, బుద్ధి లేదా, ఇంద్రియాలు అన్నీ ఉన్నా కూడా ఎందుకు పొరపాటు పెడుతున్నాడు అంటే వీడి పరమాత్మ ఏదో గ్రహించలేదు. వీడు ఎంతసేపు ఉన్నా తన శరీరము, తన పిల్లలు, తన ఇళ్ళు, తన వాటిళ్ళు ఇంత మాత్రమే తెలుసుకుంటున్నాడు. కానీ ఈ దీంట్లోకి ప్రవేశించిన నేను ఎవరు, ఎట్లా ప్రవేశించినాను, ఈ ప్రవేశించిన నా స్వరూపం ఏమిటిది, అంతకుముందు ప్రవేశించకముందు నేను అఖండమై ఎట్లా ఉండినాను, నా అనంతమైన స్వరూపమైన నా స్థితి ఎట్లా ఉండింది అని విచారణ చేసిన వాడు కాదు. ఆ విధంగా విచారణ చేసిన వాడు కాకపోవడం చేత వీడికి బ్రహ్మత్వం అనేది తెలియబడకుండా పోయింది. ఎంతసేపు ఉన్నా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ శరీరము, ఈ కాళ్ళు చేతులు, ఈ పిల్లలు చేతులు, ఇంత ప్రపంచమే తెలియబడుతుంది. కానీ దీనికి ఆధారంగా ఎక్కడి నుంచి తాను దీంట్లోకి బయటికి ప్రవేశించినాడో ఆ స్థితిని వీడు గ్రహించలేకుండా ఉన్నాడు. ఆ విషయం వీడికి తెలియబడకుండా ఉంది. కాబట్టి దేహమే నేను అనుకుంటూ దాటిపోతున్నాడు. కానీ వాస్తవము అది కాదు. ఇంట్లోకి ప్రవేశించిన వాడు మళ్ళా వెనక్కు పోవాలా, ఆ సహస్రారాన్ని దాటవాలా, ఆ పైకి పోయి అఖండ రూపమైన ఆకాశాన్ని చూడమంటే నీకు ఏది చూడకపోతే మహర్షి మహానుభావుడు ఏది లేకపోతే అంతటా ఆకాశం ముందు చూడు, నేను ఎత్తినా అదంతా చూడమంటాడు మహర్షి. నీకు చేత కాకపోతే ఆకాశాన్ని చూడమని కాదు, అంతటా ఉండేటువంటి బ్రహ్మస్వరూపమైన ఆ జ్ఞానము ఈ శిరస్సులోంచి నా హృదయంలోకి ప్రవేశించింది, శరీరం అంతా వ్యాపించింది. ఇది నేను పరమాత్మను. ఇప్పుడు దీన్ని అంతా వెనక్కి తీసుకొని ఈ సహస్రారాన్ని దాటినాను. అనంతమైన నా స్వరూపం ఏది ఉందో దాంట్లో మళ్ళా కలిసిపోయినాను. అహం బ్రహ్మాస్మి శివోహం అయమాత్మ బ్రహ్మ. వాక్యాలు చదువుతామంటే వద్దండి, ఎట్లా ఉండేది అవి అంతా ఈ బ్రహ్మస్వరూపాన్ని గురించి ఉంటాయి. అదే తెలుపగలని నేను అనుకోను. ఎలా ఉంటాను కావున విశ్వ తైజస్సులిద్దరూ భ్రాంతి చేతను బద్దులై ఉన్నారని భావం. విధంగా విశ్వడు తైజస్సుడు వీళ్ళంతా కూడా అజ్ఞానం చేత ఈ రెండు చోట్లు, విశ్వడు తైజస్సుడు అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, ఈ రెండు చోట్లు ఏమి ఈ అజ్ఞానం చేత బద్ధుడై ఈ శరీరమే నేననుకుంటూ శరీరం జాగ్రత్త అవస్థలో ఈ శరీరం కనిపిస్తుంటే ఇదే నేను అనుకుంటున్నాడు. స్వప్నావస్థలో ఏదో ఒక శరీరాన్ని సృష్టి చేసుకొని అదే నేను అనుకుంటున్నాడు. అట్లా వాటితో బద్ధుడై ఉన్నాడు, కట్టబడినాడు, వాటితో కట్టేయబడినాడు. అందుకు ఇక్కడి పడి మాట్లాడుతున్నాడు ఈ విశ్వ తైజస్వ ప్రాజ్ఞుడుగా. ప్రాజ్ఞుడైతే కేవలం అజ్ఞాన బుద్ధుడై మాత్రమే ఉన్నాడు. ఇంకా గాఢ నిద్రావస్థలోకి పోయినవాడు వాడికి ఇది తెలియదు, అది తెలియదు.
ఇహం తెలియదు, పరం తెలియదు, ఏది తెలియకుండా అన్నీ మూసుకుపోయి ఉంటాయి. మన ఇంద్రియాలు, మనోబుద్ధి, అహంకారాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అజ్ఞానంలో లయించిపోతాయి, ఉడికిపోతాయి అన్నమాట. అది అజ్ఞానంలో లయించిపోయే వాళ్ళకే ఈ ప్రపంచము తెలియదు, తన దేహము తెలియదు, ఏది తెలియదు. ఏది తెలియకుండా ఇక్కడ జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఒక్కటే ఉంది. ఇది నిద్రావస్థ, గాఢ నిద్రావస్థ. ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఒక్కటే ఉంది. ఏమి ఆ పరమాత్మ మాత్రమే ఉండడంతో పరమాత్మ సుఖస్వరూపుడు కాబట్టి హాయిగా ఉన్నాడు. ఈ ప్రపంచము కనపడలా, ఈ దేహం కనపడలా, ఏది కనపడలా, ఏం హాయిగా అక్కడ హాయిగా ఉండడం ఏమిటిది అంటే ప్రపంచం కనిపించలేదు కాబట్టి ఇక్కడ సుఖ దుఃఖాలు ఏవి తెలియదా, కేవలము బ్రహ్మం ఒక్కటే ఉంది కాబట్టి జ్ఞానస్వరూపం యొక్క ఆ కాంతి, ఆ ఛాయ ఉండడంతో హాయిగా ఉన్నాడు. ఆ విధంగా ఉండిపోతున్నాడు గాఢమైనటువంటి నిద్రావస్థలో. ఏం ఎట్లుందండి, ఏం తెలియలే అంటాడే తప్ప ఏం తెలియలేదంటాడే కానీ ఇంకా ఏం చెప్పలేడు. ఆ ఏం తెలియదనేటువంటి అజ్ఞానావస్థలో ఉండిపోయినాడు, గాఢ నిద్రావస్థలో. ఎందుకు ఇంత చెప్తున్నాడంటే ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకొని బ్రహ్మమాత్రంగా నిలిచినప్పుడు కూడా మీకు ఈ నిద్ర అనేది వస్తే ఇదే బ్రహ్మస్వరూపమని పొరపాటు పడతారేమో. అది కాదు బ్రహ్మస్వరూపము అని చెప్తున్నాడు నిద్రావస్థని గురించి అంతగా. సుషుప్తి అవస్థలో నాకేమీ తెలియలేదు అని తెలుసుకొంచున్నాను. తురియ అవస్థలో నాకన్నీ తెలియనని సదా భావించుకొంచున్నాను. శుద్ధ జ్ఞాన తురియ అవస్థ అంటే నేను మేల్కొన్నాను, అన్నీ విడిచినాను, పరమాత్మ విషయాన్ని భావించుకున్నాను. నా స్వరూపమైన పరమాత్మ ఎట్లుంది అని విచారించినాను కదా, ఇది కదా నా స్వరూపం అనుకున్నాను. బ్రహ్మమాత్రంగా నిలిచినాను. ఇప్పుడు ఆ బ్రహ్మమాత్రంగా నిలిచి ఉన్నానే కానీ నాకు అన్నీ తెలుసు. నిద్రలోకి ఏం పోలేదు, నాకేం తెలియని స్థితిలోకి పోలేదు. అన్నీ తెలియబడతాయి తెలుసుకోవాలనుకుంటే. నేను వద్దనుకొని బ్రహ్మమాత్రంగా నిలబడినాను. అది తురీయ అవస్థ, అది బ్రహ్మీ స్థితి, పరమాత్మను అనుభవించేటువంటి స్థితి. అది అట్లుంటుంది, బ్రహ్మస్వరూపాన్ని అనుభవించేటువంటి స్థితి. శుద్ధ జ్ఞాన స్వరూపమే తురీయము కావున దాని నైజతత్వము జ్ఞానమే అవుతున్నది. అక్కడ ఏమి లేదు, శుద్ధమైన జ్ఞానం ఒక్కటే ప్రకాశిస్తుంది కాబట్టి ఆ నాలుగవ స్థితిలో ఏం లేదు. ఇల్లు అనుకున్నాడా, పిల్లలు అనుకున్నాడా, ఏ దేహం అనుకున్నాడా, అన్నీ వద్దనుకోని కదా వాడు జ్ఞానానికి పోయింది. జ్ఞాన స్థితిలో జ్ఞానమాత్రంగా నిలబడాడు. నేను ఎవరు, ఈ సర్వాన్ని ప్రకాశింపజేసేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపం నాది అనుకున్నాడు, బ్రహ్మమాత్రంగా నిలిచినాడు. ఇప్పుడు బ్రహ్మస్వరూపంగా ఉండి బ్రహ్మాకార వృత్తిని పొంది బ్రహ్మమాత్రంగా నిలిచినాడు. కానీ వీడు ఏమి తెలియని స్థితిలోకి పోలేదు. అటువంటిది జ్ఞానస్వరూపాన్ని పొందినటువంటి సమాధి స్థితి అంటున్నాడు. దీపమును ప్రకాశింపచేయుటకు మరి ఒక ప్రకాశం అవసరం లేదు, అది తానే ప్రకాశ స్వరూపము. దీపానికి ఇంకొక దీపము అవసరమా అంటే ప్రకాశిస్తున్న దీపానికి తనే ప్రకాశిస్తుంది. దాన్ని ప్రకాశింపజేయడానికి ఇంకొక దీపంతో దానికి ఏం అవసరం అంటే జ్ఞానస్వరూపమైన ఇందులో ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మ జ్ఞానస్వరూపంతో తన స్వరూపాన్ని విచారణ చేసి బాగా తెలుసుకున్నాడు కాబట్టి నేను ఈ బ్రహ్మస్వరూపము, నేను ఈ పరమాత్మను, నాది ఈశ్వరున, నేను అన్నిటికంటే వేరుగా అఖండంగా ప్రకాశిస్తున్న శుద్ధ బ్రహ్మం నేను అనుకున్నాడు. బ్రహ్మమాత్రంగా నిలిచినాడు. వీడు ఏమీ తెలియని స్థితిలోకి పోలేదు. అంతటా ఏ బ్రహ్మస్వరూపం ఉందో ఆ బ్రహ్మస్వరూపంలోకి పోయి అది నేను అనుకొని అక్కడ నిలిచిపోయినాడు. కాబట్టి వీడు జ్ఞానం కలిగి ఉండేటువంటి వాడు. కానీ
ఏమి తెలియనిటువంటి వాడు కాదు. ఎవరు? తురీయ స్థితిలో పరమాత్మ అనుభవంలో ఉండేటువంటి వాడి విషయం. అదే విధంగా జ్ఞాన రూపమైన ఆత్మను తెలుసుకున్నటకు మరి ఒక జ్ఞానం అక్కర్లేదు. ఆ విధంగానే జ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటి పరమాత్మ ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం ఇంకొక జ్ఞానం కావాలా? ఇంకొక జ్ఞానం అవసరం లేదు. ఆ లైటుని తెలుసుకోవడానికి ఇంకొక లైట్ అవసరమా? లైట్ ప్రకాశిస్తుంది, ఇలా ప్రకాశించే ఆ లైట్లోనే లైట్ తెలియబడుతుంది. అట్లా ఈ జ్ఞానం కూడా ప్రకాశిస్తుంది జ్ఞానస్వరూపమై. ఈ నేను జ్ఞానస్వరూపణ్ణి అని జ్ఞానస్వరూపమై జ్ఞానాన్నే తెలుసుకుంటూ జ్ఞానంగానే నిలబడుతుంది. కానీ అక్కడ ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇంకొక జ్ఞానంతో అవసరం లేదు. నేను బ్రహ్మము, నేను పరమాత్మను, నేను సర్వాన్ని తెలుసుకునేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపము. కాబట్టి నేను బ్రహ్మము అనుకున్నాడు బ్రహ్మ మాత్రంగా. అంతేగాని అక్కడ బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఇంకొకటి ఏమన్నా అవసరమా అంటే ఇంకా అది కూడా అవసరం లేదు. అనుభవ శ్లోకాల్లో ఉంది, అజేనాజం ప్రముజ్యతే బ్రహ్మ జ్ఞానమయం నిత్యం అజేనాజం ప్రముజ్యతే. ఆ బ్రహ్మ జ్ఞానస్వరూపం కాబట్టి బ్రహ్మము, ఆ బ్రహ్మని తెలుసుకోవడానికి ఇంకొక జ్ఞానం అవసరం లేదు. జ్ఞానమనే తెలుసుకుంటుంది అనే విషయం మాండూక్యం. తురీయము లేక ఆత్మజ్ఞాన స్వరూపం కావుననే కారికాకారుడు దానిని సర్వదృక్ అనగా సమస్తమును చూచున్నది అని సూచించి చెప్పుచున్నారు. ఆ తురీయము నాలుగవదైంది సమస్తాన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి జ్ఞానస్వరూపం కాబట్టి సర్వదృక్కు సర్వాన్ని తెలుసుకునేది. సర్వదృక్కు సమస్తమును చూచున్నది. సర్వదృక్కుని చూసే సర్వదృక్కన్నా అన్నిటినీ చూసేటువంటి ఆ సర్వదృక్కే తనను కూడా చూసుకుంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఇది అక్కడ మనస్సు వాక్కు మనస్సును విడిచిపెట్టమన్నావు కదా. ధ్యానం చేస్తూ పరమాత్మ స్థితిలోకి పోవడానికి, కేవలం మనం పరమాత్మ స్థితిలోకి పోవడానికి ఈ మనస్సు, ఈ వాక్కు, ఈ ప్రపంచాన్ని తీసుకుంటే ఇవే కనిపిస్తాయి. కానీ ఆ బ్రహ్మం తెలియబడదు కదా. మరి అక్కడ ఏం చేయమన్నాడు? వీటిని విడిచేయమన్నావు కదా. ఇది ప్రశ్న, మాండూక్యంలో వచ్చేటువంటి ప్రశ్న. అక్కడ ఇవి విడిచేయమన్నవే ఆ మనస్సే కదా సర్వాన్ని తెలుసుకునేది. ఆ మనస్సును విడిచిపెట్టమంటున్నావే ఆ బ్రహ్మత్వాన్ని, ఆ బ్రహ్మమును ఏది తెలుసుకుంటుంది ఇంకా అంటే అదే నాద్యం ప్రబుద్ధతే. బ్రహ్మ జ్ఞానమజం నిత్యం అదే నాద్యం ప్రబుద్ధతే. ఆ బ్రహ్మము జ్ఞానస్వరూపము కాబట్టి ఆ జ్ఞానస్వరూపమైన బ్రహ్మము ఆ అజాన్ని తనను తానే తెలుసుకుంటుంది. ఆ అజమైన బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఇంకొక జ్ఞానం అక్కర్లేదు అని చెప్తుంది మాండవ్య. ధ్యాన స్థితి అంతా తుల్యావస్థ. మీకు ప్రపంచ విషయం ఏది కనపడకపోతే యుద్ధ జ్ఞానం ఒక్కటే ఉంటే నాలుగవది. హృదయ కువరం